అనగనగా ఒక ఊళ్ళో ఒక పిచ్చుక మరియు కాకి ఉండేవి. అవి 2 ఒకసారి తోటకు వెళ్ళాయి. అక్కడ పిచ్చుకకు ఒక వరిగింజ దొరికింది. వెంటనే దాన్ని నోట్లో వేసుకొని పిచ్చుక అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడు కాకికి అక్కడ ఒక నాణెము దొరికింది. ఆ నాణ్యాన్ని చూసి కాకి ఎంతో సంతోషపడింది. ఆ నాణ్యాన్ని తీసుకొని ఒక పెద్ద చెట్టు మీద కొమ్మపై కూర్చొని ఆడుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిచ్చుక తాను కూడా ఆ నాణెంతో ఆడుకోవాలని అనుకుంది. అందుకని అది కాకి దగ్గరికి వెళ్ళి, "నాణాన్ని నాకివ్వవా?" అని అడిగింది. అప్పుడు కాకి, "ఈ నాణెం నాది. నేను నీకివ్వను" అని చెప్పింది. పిచ్చుక మరోసారి అడిగింది. కానీ కాకి ఇచ్చేదే లేదని తెగేసి చెప్పేసింది. పిచ్చుకకు కోపం వచ్చింది. "ఉండు, నీ పని చెప్తా" అంటూ కాకి కూర్చున్న చెట్టు ఈ కాకిని వెంటనే నీ మీది నుండి తరిమెయ్ అని చెప్పింది. "ఊహూ, నేను తరమను. ఈ కాకి నాకేం హాని కలిగించలేదు కదా! సరైన కారణం లేకుండా ఊరికే నేనెవ్వరికీ ఇబ్బంది కలిగించను" అన్నది చెట్టు. చెట్టు మాటలు విన్న పిచ్చుక ఇంకా కోపం తెప్పించుకొని, "సరే ఆగు, నీ పని పడతాను" అంటూ అక్కడి నుండి చెట్టు కొట్టే మనిషి దగ్గరికి వెళ్ళింది పిచ్చుక. అక్కడ అతనితో, "ఓ మనిషీ, నువ్వు ఈ చెట్టును నరికి పారేసేయ్" అని చెప్పింది. అప్పుడు ఆ మనిషి, "నాకిప్పుడు వేరే పనుంది. నేను చెట్టు కొట్టలేను పో" అన్నాడు. "సరే, నేనిప్పుడు నీ సంగతేంటో చూస్తాను ఆగు" అని అక్కడ ఉన్న గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళింది. పిచ్చుక గ్రామ పెద్దతో, "ఓ పెద్దాయనగారు, మీరు ఈ చెట్టు కొట్టే వాడిని శిక్షించండి" అన్నది. అప్పుడు ఆ గ్రామ పెద్ద, "ఊరికే తన పనిని తాను చేసుకున్న వాణ్ణి ఎందుకు శిక్షిస్తాను? లేదు లేదు, నేను ఆ పని చేయలేను" అన్నాడు. అప్పుడు పిచ్చుక, "సరే, అయితే నేనింక రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాను. మీ అందరి పని చెప్తాను" అంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. పిచ్చుక వెళ్ళి రాజుతో, "ఓ రాజా, మీరు గ్రామ పెద్దను దండించండి దయచేసి" అని అడిగింది మర్యాదగా. అందుకు రాజు, "నిరపరాధులను శిక్షించడమా? మేము ఆ పని చేయము కూడా" అని చెప్పేశాడు. పిచ్చుక అక్కడి నుండి రాణి దగ్గరికి వెళ్ళింది. "ఓ మహారాణి, మీరు రాజుతో చెప్పండి ఈ గ్రామ పెద్దను శిక్షించమని" అన్నది. అందుకు మహారాణి, "ఊహూ, నేను చెప్పను. అవన్నీ రాజుగారే చూసుకుంటారు" అని చెప్పింది. అయితే సరే అంటూ ఇంకెవరినైనా అడుగుదామని పిచ్చుక ఎలుక దగ్గరికి వెళ్ళింది. "ఎలుక ఎలుక, నువ్వు నా కోసం రాణి గారి బట్టలను కొరికి పారేయవా" అని అడిగింది. ఎలుక అన్నది, "రాణి నన్నేం చేయలేదు కదా! నేనెందుకు రాణిగారి బట్టలు కొరుకుతాను? నేను కొరకను" అంది. "సరేలే ఎలుకమ్మ" అని పిచ్చుక అక్కడి నుండి పిల్లి దగ్గరికి వెళ్ళింది. "ఓ పిల్లి, నువ్వు రాణిగారి ఇంట్లో ఉన్న ఎలుకను తినేసేసేయ్" అని చెప్పింది పిచ్చుక. పిల్లి అప్పుడే వేరే ఏదో తిని భుక్తాయాసంతో ఉన్నది. "నేను తిననమ్మా, నా కడుపులో చోటు లేదు" అని చెప్పింది. అప్పుడు పిచ్చుక కుక్క దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. "కుక్క, నువ్వు నా కోసం ఆ పిల్లిని తినేసేయ్" అని అంది. ఆ కుక్క, "నేనెందుకు తినాలి పిల్లిని? నాకు అవసరం లేదు" అని చెప్పింది. అలిసిపోయిన పిచ్చుక అక్కడి నుండి మూతి తిప్పుకుంటూ ఒక కర్ర దగ్గరికి వెళ్ళింది. కర్రను అడిగింది, "ఓ కర్ర, నువ్వు ఆ కుక్కని కొట్టవా దయచేసి" అని అడిగింది. అందుకు ఆ కర్ర, "లేదు లేదు, నేను కుక్కను ఊరికే కొట్టలేను" అని చెప్పింది. పిచ్చుక అక్కడ దగ్గరలో ఉన్న మంట దగ్గరికి వెళ్ళింది. "మంట మంట, నువ్వు కర్రను కాల్చెయ్యి" అని అడిగింది. మంట అన్నది, నేను లేదు పిచ్చుకమ్మ, నేను దూరంగా ఉన్న కర్రను ఏం చెయ్యను కదా" అంది. అప్పుడు పిచ్చుక అక్కడి నుండి నది దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది. నదితో, "ఓ నది, నువ్వు ఆ మంటను ఆర్పేయ్" అంది. "నా కోసం నువ్వు ఆ పని చేయగలవా" అని అడిగింది. అందుకు ఆ నది, "నేనెక్కడికి రాలేనుగా. అదిగో ఆ చెట్టు కింద ఉన్న ముని కూర్చొని ఉన్నాడు చూడు, కావాలంటే అతని దగ్గరికి వెళ్ళి చెప్పు" అంది. అక్కడి నుండి పిచ్చుక ఋషి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పమన్నాడు ఋషి. పిచ్చుక రూపాయి నాణెంతో మొదలుపెట్టింది గాని చెప్తుండగానే దానికి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. తన కోపం ఎవరి మీద మొదలై ఎటుపోయిందో చూసి దానికే నవ్వొచ్చింది. చివరకు అది, "నాకు సమాధానం దొరికింది స్వామీ, నేను వెళ్ళొస్తాను" అని చెప్పింది. తిన్నందుకు గింజల్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది పక్షి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.